కంటిన్యూ చేద్దాం. ప్రెసిడెంట్ పిజెష్కియాన్ ఎలైవ్గా ఉన్నాడు. మేము ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం అని అన్నాడు. ఇరాన్ రిటాలియేషన్ స్టార్ట్ అయింది. మిడిల్ ఈస్ట్లో 27 అమెరికన్ మిలిటరీ బేసెస్ మీద మిసైల్స్ వేశారు. ఇజ్రాయెల్లో 9 మంది చనిపోయారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ క్లోజ్ అయింది. 1400 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఒక ఇంటరైమ్ కౌన్సిల్ ఏర్పాటు అయింది. కానీ ఖామ్నైకి ఉన్న రిలీజియస్ ప్లస్ పొలిటికల్ అథారిటీ వేరే ఎవ్వరికీ లేదు. అందుకే ఇరాన్ లోపల కూడా ఇన్స్టెబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఇరాన్ రిజిమ్ కొలాప్స్ అవుతుంది. ఇంకా మరి ట్రంప్ గోల్ కూడా అదే, ఇస్లామిక్ రిపబ్లిక్ని ఓవర్త్రో చేయడం. 2, వార్ మరింత ఎస్కలేట్ అవుతుంది. హెజ్బుల్లా, హౌతీస్, ఇరాక్ మిలీషియస్ అన్నీ యాక్టివేట్ అయితే మిడిల్ ఈస్ట్ ఫుల్లుగా మండిపోతుంది. 3, బ్యాక్ ఛానల్లో నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. ట్రంప్ కూడా డిప్లొమాటిక్ సొల్యూషన్ పాసిబుల్ అన్నాడు. అంటే యుద్ధం ఆగే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికీ ఎగ్జాక్ట్గా ఏ డైరెక్షన్ అని చెప్పడం ఇంపాసిబుల్. రోజు రోజుకి మారిపోతుంది సిచ్యుయేషన్. సరే బ్రో, ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న ఈ వార్ అసలు ఎందుకు స్టార్ట్ అయింది? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇష్యూస్ ఏంటి? ఇరాన్ ఎప్పుడు అమెరికాకి సపోర్ట్ ఎందుకని చేయలేదు? ట్రంప్ శాంక్షన్స్ ఎందుకు వేశాడు? మరి ఇండియాకి మన మోదీకి ఇందులో కనెక్షన్ ఏంటి? వరల్డ్ వార్ 3 వచ్చే ఛాన్సెస్ నిజంగానే ఉన్నాయా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ భయ్యా. ఇవన్నీ ఒక షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం పాసిబుల్ కాదు. అందుకే వీటన్నిటిని ఒక పెద్ద డెడికేటెడ్ వీడియో చేయబోతున్నాను. మొత్తం హిస్టరీ నుండి ఈరోజు వరకు అన్నీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఆ వీడియో మిస్ చేయకండి అంటే ఇప్పుడే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎంతమంది షేర్ చేస్తే అంత తొందరగా నెక్స్ట్ వీడియో వస్తుంది. ఇది నా ప్రామిస్. సరే, కామెంట్లో ఒక పని చేయండి. వరల్డ్ వార్ 3 వస్తుందా రాదా? మీ ఒపీనియన్ రాయండి. నేను అన్నీ చదువుతా. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బడా వీడియోతో. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి భయ్యో.